మార్కెట్ ఫస్ట్ డే అంటే ఈ వీక్ ఫస్ట్ డే రోజు అయితే వార్ ఎఫెక్ట్ బాగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మార్కెట్లో ఇంచుమించు 14 లక్షల కోట్లు అయితే ఇన్వెస్టర్ల అమౌంట్ అయితే ఆవిరైపోయిందని చెప్పాలి. మార్నింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ అదేవిధంగా నెగిటివ్లోనే కొనసాగడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే నిఫ్టీ 601 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. 22,512 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 1,836 పాయింట్లు నష్టాల్లో ముగియడం జరిగింది. 72,696 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు 1,900 పాయింట్లు నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 51,437 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 93.98 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెకండ్ అంటే ఈ వీక్లోనే సెకండ్ ఆల్ టైమ్ హై లోకి వెళ్ళడం రూపీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్లో అయితే ప్రెషర్లో ఉండడం జరిగింది. వార్ టెన్షన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆయిల్ ప్రైజెస్ అయితే హైక్ అవ్వడం జరిగింది. డాలర్ స్ట్రాంగ్ అయింది, రూపీ అయితే వీక్ అవ్వడం జరిగింది. తర్వాత ఎఫ్ఐఐ సెల్లింగ్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఎఫ్ఐఐ సెల్లింగ్ తర్వాత మార్కెట్లు గ్లోబల్ మార్కెట్లు అన్నీ కూడా క్రాష్ అవ్వడం జరిగింది. ఈ టైంలో ఇన్వెస్టర్లు ఏ విధంగా డీల్ చేయాలి, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ గోల్డ్ ట్రెండ్స్ ఏ విధంగా డీల్ చేయాలి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు భారీ నష్టాలను అయితే చవిచూడడం జరిగింది. అంటే బ్లడ్ బాత్ అని చెప్పొచ్చు, బ్లాక్ మండే అని చెప్పొచ్చా. ఓవరాల్గా ఇన్వెస్టర్లు ఏం చేయాలి సార్, లెవెల్స్ గురించి ఏం చెప్తారు? ముందుగా జీ ప్రేక్షకులకి నమస్కారం. చాలా రోజులు అయిపోయింది ఈలో. యా చూడండి, యాక్చువల్గా వచ్చి మార్కెట్ వచ్చి మనం రియల్గా ఏం ఎక్స్పెక్ట్ చేశామో ఇంతకుముందు ఫస్ట్ నేను భరత్ గారితో నేను వచ్చి అప్పుడు మాట్లాడినప్పుడు మన వాల్యూ ఒక ఆల్ టైమ్ హై వాల్యూ, ఆ వాల్యూ బ్రేక్ అయితేనే మార్కెట్ అంటే నెక్స్ట్ క్వార్టర్కి లోపు ఆ వాల్యూ బ్రేక్ అయితేనే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది అని చాలా గాఢంగా ఆ రోజు మన భరత్ గారితో కూడా చెప్పాను. భరత్ గారు కూడా అడిగారు, సార్ ఆ వాల్యూ ఏంటి? ఆ వాల్యూ వచ్చి జనరేట్ అవ్వడానికి మనకి మార్చ్ ఎండింగ్ లోపే ఆ వాల్యూ హై అనేది జనరేట్ అవుతుంది సార్, అప్పుడే హై బ్రేక్ అయితేనే మనం అని. అది సేమ్ అదేలాగానే ఆ హై వచ్చింది. బట్ ఆ హై బ్రేక్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో బ్రేక్ అయితేనే అసలు మార్కెట్ అప్ సైడ్ అనేది దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు యాజ్ పర్ నేను చాలా స్పష్టంగా ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఈవెన్ దో మన జీలో కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చున్నాను, భరత్ గారికి కూడా ఆల్రెడీ చెప్పున్నాను లెవెల్స్ కూడా. ఇది డౌన్ సైడ్ లెవెల్స్ నేను ఆల్రెడీ ముందే ప్రిడిక్ట్ చేసి ముందే చెప్పేశాను. ఎందుకంటే నేను ఎప్పుడు మన జీలో నాకు టైం కొద్దిగా బిజీగా ఉన్నాను, దానివల్ల నేను ఇవ్వలేకపోయాను ఆల్రెడీ. బట్ ఆ సోర్సెస్ నేను ఇచ్చేసాను, ఇన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చేసాను. 23,000 ఎప్పుడు బ్రేక్ అయిందో మార్కెట్ అప్పటితో మార్కెట్ వచ్చి ఇట్ ఈస్ ఇక మీద మార్కెట్ వచ్చి మనము అప్ సైడ్ అనేది చూడడానికి చాలా చాలా అరుదుగా ఉంటుంది కమింగ్ మంత్స్. ఓకే, ఎవ్రీ రైజ్ షార్ట్, ఎవ్రీ రైజ్ షార్ట్. ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా మనం వచ్చి షార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక మీద సెల్ ఆన్ రైజ్ లోనే సంపాదించాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు. ఎవరైనా ఏదైనా చిన్న ఒక పుల్ బ్యాక్ వస్తే ఒక 500 పాయింట్లు ఏదైనా ఒక ఎలా చెప్పాలంటే పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఒక జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ చాలా ఫ్రీగా ఉంటుంది, ఏమి లేదు, మళ్ళీ ఒక తుఫాన్ వస్తుంది. అదేలాగానే ఇప్పుడు కూడా ఎవ్రీ కమింగ్ మంత్స్ జూన్ మంత్లో ఇంకా కాషియస్గా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది కమింగ్ జూన్ మంత్స్లో. ఓకే, ఎందుకంటే డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చి మనకి ఫస్ట్ మన లెవెల్ నేను ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ 21,205. ఇది ఫస్ట్ లెవెల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మీరు మీ పెట్టుబడుల్ని ఎక్కడెక్కడ కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నాను, కన్ఫ్యూజ్ చేసుకోబాకండి. ఎంతోమంది ఎన్నో లెవెల్స్ చెప్తారు, బట్ నేను ఇచ్చే లెవెల్స్ మీ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ హైలీ చాలా వాల్యుబుల్ అయిన లెవెల్స్. ఫస్ట్ నేనేమంటున్నానంటే మీ పెట్టుబడుల్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా లిక్విడ్ క్యాష్ పెట్టుకొని
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,00,000 రూపాయలు మన దగ్గర ఒక పెట్టుబడి ఊరికే అనుకుందాం. 21,200 నిఫ్టీ వస్తే అక్కడ ఒక 35,000, 19,258 వస్తే అక్కడ ఒక 35,000, 16,150 వస్తే అక్కడ ఒక 35,000. అంటే నేను అనేది ఊరికే ఒక ఉజ్జాయిగా చెప్పాను. 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలే కాదు అందరి దగ్గర ఉండేది. 1,00,00,000 రూపాయలు ఉండేవాళ్ళు 35 లక్షలు 21,205లో పెట్టుకోండి. 19,258లో అక్కడ ఒక 35 లక్షలు పెట్టుకోండి. 16,159 వస్తే బై ఛాన్స్ రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ మాత్రం, ఫస్ట్ 2 లెవెల్స్ మాత్రం మనం చూడడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఇవన్నీ వచ్చి ఒక పెద్ద ఆపర్చునిటీగా చూడండి. దీని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. చూడండి, ఎప్పుడైనా ఒక బ్యాడ్ న్యూస్ వస్తేనే మార్కెట్ దిగుద్ది. మరి మార్కెట్ దిగాలంటే బ్యాడ్ న్యూస్ రావాలి కదా. ఓకే, చూడండి, చెడులోనే మంచి అంటారు కదా, అదే స్టాక్ మార్కెట్. ఎప్పుడైనా సరే చూడండి, కోవిడ్ ఎంత మందిని ఎఫెక్ట్ చేసింది, ఎంత చెడ్డదని అనిపించింది. బట్ స్టాక్ మార్కెట్ ఎంత బాటంలోకి వెళ్ళి అక్కడి నుంచి 26,000కి వచ్చింది, 7,000 నుంచి. అదేలాగానే ఇప్పుడు వచ్చి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. నన్ను అడిగితే ఇట్ ఈస్ ఎన్ బిగ్ ఆపర్చునిటీ టు ద ఇన్వెస్టర్స్. కరెక్ట్ గా ఈ లెవెల్స్ లో పెట్టుబడి పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటే కమింగ్ ఇయర్స్ డెఫినెట్ గా ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత ఇదే వీళ్ళే వచ్చి ఇప్పుడు ఎంత బాధలో ఉన్నారో వాళ్ళంత సంతోషం వాళ్ళని అసలు అంతు పట్టలేదు వాళ్ళ సంతోషానికి. అది సార్, ఇప్పుడు ఓవరాల్గా అంటే ప్రజెంట్ అయితే ఆపర్చునిటీ అవకాశం ఉంది, అవకాశాన్ని వినియోగించుకోమని చెప్తున్నారు. డెఫినెట్గా సరే, అదేవిధంగా గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ మొత్తం ప్రాఫిట్ తీసుకున్నారు. ప్రజెంట్ మాత్రం బాగా నష్టపోయి ఉన్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, వాళ్ళు గోల్డ్ ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్? సార్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్రెడీ ఈ ఇయర్ నేను జనవరిలో చెప్పేశాను. నా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, గోల్డ్ నా టార్గెట్ 1,93,000 ఎగ్జాక్ట్గా జనవరిలో. నేను బంగారం షాప్ వాళ్ళు నా క్లయింట్స్ ఉన్నారు చాలా మంది, పెద్ద పెద్ద షాప్ వాళ్ళు, పెద్ద పెద్ద ట్రేడర్స్, వాళ్ళందరూ ఇయర్ స్టార్టింగ్ అయిందే నా దగ్గర ఆ గోల్డ్ వచ్చి ప్రిడిక్షన్ తీసేసుకుంటారు ఎక్కడికి వెళ్తుంది. వాళ్ళందరికీ నేను చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాను, గోల్డ్ ఇయర్ 1,92,000 టచ్ అవుతుంది, అక్కడితో ఎగ్జిట్ అయిపోండి. సిల్వర్ కూడా సేమ్ నేనేం చెప్పానంటే 3,70,000 టచ్ అవుద్ది, అక్కడితో. అయితే సిల్వర్ మాత్రం ఒక 50,000 ఎక్సెస్ గా పెరిగింది, తప్పులేదు. బట్ మనం చెప్పిన టార్గెట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ సంవత్సరం గోల్డ్ మార్కెట్ వచ్చి ఇక టార్గెట్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా సరే సిల్వర్ మాత్రం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 1,90,000 బ్రేక్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే 1,90,000 బ్రేక్ అయిందంటే క్రూషియల్ సపోర్ట్ మళ్ళీ 1,15,000 కూడా రావడానికి అవకాశం ఉంది. అదేలాగా గోల్డ్ వచ్చి 1,02,000 దాకా కూడా, 1,00,000 రూపాయలు కూడా గోల్డ్ రావడానికి అవకాశం ఉంది. అది సార్, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆపర్చునిటీ అంటున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ కానీ, ఐటీసీ కానీ కొన్ని స్టాక్స్ అయితే 52 వీక్స్ లోకి వెళ్ళడం జరిగింది. అంటే ప్రజెంట్ ఆపర్చునిటీ తీసుకోమంటారా, ఏం చెప్తారు? ఈ బ్యాంకింగ్ సెక్టర్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ. సార్, ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ బ్యాంకు, మంచి బ్రహ్మాండమైన బ్యాంకు. ఆ బ్యాంకుకి ఇప్పుడు ఒక టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఓకే, ఎలా చెప్పాలంటే ఒక మలేరియా టైఫాయిడ్ వస్తుంది కదా, ఓకే, అలా ఆ ఫీవర్ వచ్చింది. అంతేగాని ఇట్స్ వెరీ వండర్ఫుల్. హెచ్డిఎఫ్సి చెప్తాను చూడండి, ఈ డౌన్ ఫాల్ లో ఎవరెవరంతా ఈ ప్రైస్ పిక్ చేసి పెట్టుకుంటారో నెక్స్ట్ కమింగ్ 2 to 3 years లో ఎక్సలెంట్ రిటర్న్స్ చూస్తారు. చూడండి, ఇప్పుడు 744 ఉంది, ఇక్కడ ఒక 35% కొనుక్కోవచ్చు. అదేలాగా 719 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%, ఫైనల్ గా 616 రూపాయలు, 616 రూపాయలు వస్తే అక్కడ ఒక 30% కొని పెట్టుకొని హ్యాపీగా కూర్చుంటే. చూడండి, ఎప్పుడు ఒకటి తెలుసుకోండి, బై ఆన్ బ్యాడ్ న్యూస్, సెల్ ఆన్ గుడ్ న్యూస్. అంతే.
ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఇన్వెస్టర్స్ బాగుపడతారు, అంతే. ఓకే సార్, ప్రజెంట్ ఇప్పుడు అంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు మెయింటైన్ చేసిన వాళ్ళు కొంచెం నష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఎలా స్ట్రాటజీ మెయింటైన్ చేయమని చెప్తారు సార్? వాళ్ళందరూ చాలా ఓర్పుగా ఉండాలి. 50%, 60%, 70% కూడా మీ పోర్ట్ఫోలియోలు నెగిటివ్లో చూస్తారు, చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఎంత ఓర్పుగా ఉండి, మంచి మాలాంటి నిపుణులు ఎంతో మంది ఉన్నారు స్టాక్ మార్కెట్లో, వాళ్ళని కనుక్కొని ఒక లెవెల్స్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్లోనే కొనాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ స్టాక్ కొనకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఏదో తగ్గిందని చెప్పి కొనకూడదు, పర్ఫెక్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ లెవెల్స్లో నిపుణులను కనుక్కొని మీరు కొనుక్కుంటే అప్పుడు మీ పోర్ట్ఫోలియోస్ అన్ని మళ్ళీ కమింగ్ డేస్లో బాగా బ్రహ్మాండంగా మంచి లాభాల బాటలో నడుస్తారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇన్వెస్టర్లకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఇలాంటి యుద్ధ సమయంలో చాలా ఇంపార్టెంట్, చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ రవి గారు. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీటెల్ న్యూస్.